ఏపీ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి చర్చకు తెరలేపారు. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరమై దాదాపు 6 నెలలవుతోంది. ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ పదవికి సైతం ఆయన రాజీనామా చేశారు. 3 ఏళ్ల పదవికి గుడ్ బై చెప్పి పార్టీ నుంచి బయటకొచ్చారు. ఆయన రాజీనామా చేసిన స్థానానికి ఉప ఎన్నిక కూడా జరిగిపోయింది. అయితే ఇటీవల జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం కూడా అదే పనిగా విజయసాయిరెడ్డిపై విమర్శలు చేస్తూనే ఉంది. కానీ విజయసాయిరెడ్డి నుంచి ఆ స్థాయిలో రియాక్షన్ లేదు. పైగా జగన్మోహన్ రెడ్డిని విమర్శించని, ఇకపై కూడా విమర్శించబోనని విజయసాయిరెడ్డి మరో సంచలనానికి తెరతీశారు. జనవరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు విజయసాయిరెడ్డి. సరిగ్గా జగన్మోహన్ రెడ్డి విదేశాల్లో ఉండగా తన నిర్ణయాన్ని ప్రకటించారు. తర్వాత ఆయన రాజ్యసభ పదవికి కూడా రాజీనామా చేశారు. ఇక నుంచి రాజకీయ సన్యాసం చేస్తారని, వ్యవసాయం చేసుకుంటారని చెప్పారు. అయితే తరచూ రాజకీయాల గురించి మాట్లాడేవారు, రాజకీయ వ్యాఖ్యానాలు చేసేవారు. దీంతో ఆయన తిరిగి రాజకీయాల్లోకి వస్తారని, బీజేపీలో చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. బీజేపీ పెద్దలతో విజయసాయిరెడ్డికి మంచి సాన్నిహిత్యం ఉంది. అందుకే ఆయన బీజేపీలో చేరడం ఖాయమని ప్రచారం జరిగింది. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. అయితే ఇప్పుడు ఆయన మనసు మార్చుకున్నట్లు ప్రచారం సాగుతోంది. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి విషయంలో సానుకూల ప్రకటనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏపీలో మద్యం కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితిలో జగన్ మీడియా ముందుకొచ్చారు. విజయసాయిరెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే విజయసాయిరెడ్డి ప్రత్యేక ప్రకటన ఇచ్చారు, కానీ జగన్ పై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. కోటరీ వల్లే తాను జగన్ కు దూరమయ్యారని, ఆయనపై ఒక్క వ్యాఖ్య కూడా చేయరని తేల్చి చెప్పారు విజయసాయిరెడ్డి. అయితే బీజేపీలో వెళ్లేందుకు దారిలో మోసుకుపోవడం వల్లే ఇప్పుడు జగన్ విషయంలో విజయసాయిరెడ్డి సానుకూలత మాట్లాడుతున్నారని అనుమానాలున్నాయి. వాస్తవానికి బీజేపీ లైన్ లో విజయసాయిరెడ్డి ఉన్నారని తెగ ప్రచారం నడిచింది. బీజేపీ పెద్దలతో ఉన్న అనుబంధంతో ఆయన ఆ పార్టీలో చేరుతారని కూడా టాక్ నడిచింది. కానీ ఏపీలో కూటమి పెద్దల అభ్యంతరాలతో బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. మరోవైపు వైఎస్సార్ కుటుంబంతో 3.5 దశాబ్దాల అనుబంధం విజయసాయిరెడ్డికి. కేవలం కోటరీ వల్లే తాను జగన్ కు దూరమయ్యారని పలుమార్లు చెప్పారు విజయసాయిరెడ్డి. ఇప్పటికే తాను టీడీపీలో చేరనని కూడా ప్రకటించారు. అటు బీజేపీ చేర్చుకోకపోవడంతో జగన్ పిలిస్తే తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ఇంకా 4 ఏళ్ల వ్యవధి ఉండడంతో విజయసాయిరెడ్డి జగన్ కు సంకేతాలు పంపుతున్నారన్న అనుమానాలు కూడా ఉన్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.